రైతు తలుచుకుంటే పాలకుల మెడలు వంచగలరని గతంలో నిరూపితమైంది. అందుకే రైతులకు ఇచ్చే హామీల్లో ప్రభుత్వాలు ఓ పాలసీ ప్రకారం ముందుకు సాగుతాయి. అయితే తెలంగాణలో మాత్రం రైతు పేరుతో రాజ్యమేలుతున్న కాంగ్రెస్ సర్కార్ అందుకు భిన్నంగా నడుచుకుంటోంది. అన్నదాతలకు ఇచ్చిన మొట్టమొదటి హామీ రుణమాఫీకి పంగనామానులు పెట్టినట్లేనని సాక్షాత్తు సీఎం రేవంతే చెప్పకనే చెప్పారు. 2 లక్షల లోపు రుణం ఉన్న రైతులకు రుణమాఫీ చేశాం. బ్యాంకర్ల తప్పుతోనే రుణమాఫీపై గందరగోళం ఉందని వారిపై నిందలు వేస్తూనే ఇక మిగిలింది రైతు భరోసానే అని మీడియా ముఖంగా చెప్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం మాటలతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతంలో సాంకేతిక లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో కొంత తాత్సారం చేయడమో రకరకాల కారణాల చేత 3,13,897 రైతు కుటుంబాలకు 2,747,67 నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. సీఎం రేవంత్ మాటలతో రైతులు రగులుతుంటే మరి 2 లక్షల పైబడి రుణం ఉన్న రైతులు సంగతేంటి సీఎం గారు అంటే వారి దగ్గర మాత్రం సమాధానం లేదు. అసలు సర్కార్ లెక్కల ప్రకారం 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీ చేయాలి. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఈ లెక్కన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు 10,384 కోట్లు మాఫీ చేయాల్సి ఉంది. లక్షల మంది రైతులకు 1,000 కోట్లు పెండింగ్లో ఉంటే రుణమాఫీ ఎట్టాగవుతుంది సీఎం గారు అంటూనే దేవుళ్లపై ఒట్లు పెట్టి మరీ రుణమాఫీని ఎగవేశారని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. కొమరవెల్లి మల్లన్న సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నా, బాసర సరస్వతి మందిరం మీద ఒట్టే చెప్తున్నా, 15 ఆగస్టు లోపల రైతాంగానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుంది మా ప్రభుత్వం. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు. అసలు రుణమాఫీ జరిగింది నిజమైన రైతులకే కాదంటున్నారు. సిటీల్లో జాబులు చేసుకుంటూ భూములు ఉన్నవారికి రుణమాఫీ చేసి రోజు భూమిని సాగు చేసే రైతులకే రేవంత్ ప్రభుత్వం మొండి చేయి చూపించిందనే విమర్శలు వస్తున్నాయి. మరి నిజమైన రైతులకు లబ్ధి ఏం జరిగినట్లు? రుణమాఫీ కథ ముగిసినట్టుగా మరోవైపు రైతు భరోసాపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈసారి ఏ దేవుడి మీద ఒట్టు వేయకుండా సంక్రాంతికే రైతులకు సాగు సాయం అందిస్తామన్నారు. సీఎం అలా అన్నారో లేదో ఈసారి పండుగ జరుపుకోవాలా లేదా అంటూ రైతుల నోటి నుంచే సెటైర్లు పేలుతున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సాగు సమయానికి తమ అకౌంట్లో డబ్బులు వేస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ మాత్రం కల్లిబొల్లి మాటలతో కాలం వెళ్లదీస్తోందని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వానాకాలం సాగుకు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టాం, అది ఇస్తారా అంటే సంబంధిత శాఖ మంత్రి దగ్గర సమాధానమే లేదు. అసలు ఏ ప్రాతిపదికన రైతు భరోసా ఇస్తారో క్లారిటీయే లేదు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తయినా రైతులకు ఇచ్చిన హామీలను మాత్రం అమలు చేయడంలో నిలువెల్లా నిర్లక్ష్యం వహిస్తోంది. ఇక సంక్రాంతికి రైతు భరోసా ఇస్తే ఏ ప్రాతిపదికన అమలు చేస్తారు? కేసీఆర్ విధానంలో డబ్బులు వేస్తారా లేక కొత్త విధానాన్ని తీసుకువస్తారా? రైతు భరోసాను కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తారా? ఇలాంటి సందేహాలు రైతులకు కలుగుతున్నాయి. అసలు కాంగ్రెస్ సర్కార్లో పాలించే పాలకులే క్లారిటీ లేకుండా పోతోంది. ఈ రోజు వ్యవసాయంపై సీఎం ఒకటి చెప్తే ఆ శాఖ మంత్రి మరొకటి చెప్తారు. సన్న ఒడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తున్నాము, దానికి రైతు భరోసా కంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి, ఇంకా రైతు భరోసా ఎందుకు అనే వెర్షన్లో మాట్లాడారు ఓ బడా లీడర్. అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే
12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అయితే ఒట్లు పండించేవారు మాత్రమే రైతులా? మరి పత్తి, కంది, మొక్కజొన్న సంబంధిత మెట్ట పంటల్లో పండించే రైతులు కాదా? వారికి ఎందుకు బోనస్ ఇవ్వరు? ఇలా విభజించి పాలించడం ఎంతవరకు కరెక్ట్ అని రైతులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏడాదిలోపు రైతుల హామీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు మాటలకే పరిమితమయ్యారని, రేవంత్ పాలన కంటే గత కేసీఆర్ పాలనే బెటర్ అనేలా కాంగ్రెస్ నేతల తీరు కనిపిస్తోంది. ఏది ఏమైనా రేవంత్ ప్రభుత్వం మొదట 3 నెలల్లో హామీల అమలుపై చూపించిన శ్రద్ధ ఇప్పుడు చూపించడం లేదని విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల ముందు ఏం చెప్పారు, అసలిప్పుడు ఏం చేస్తున్నారు అంటున్నారు. ఏడాది పాలనలోనే ఇలా ప్రజల్లో వ్యతిరేకత వస్తుంటే మిగిలిన 4 ఏళ్లలో రైతులకి గడ్డుకాలం తప్పదంటున్నారు పొలిటికల్ పండితులు.